సహోదరి రజిత, నీ భర్త చనిపోయాడు. నీ భర్త తరపున భూమి నీకు రాకుండా చేస్తున్నారు. నువ్వు ఏడుస్తున్నావు, ఇక్కడున్నావు. నువ్వు రాకపోతే నేనే వచ్చేస్తా. తారే నారే నరే నారే రే రా, తారే నారే నరే నారే రా, తారే రే. నీ గుండెల్లో ఉన్న వేదన ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? అసలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. ఎవరు చెప్పినా నీ మాట వినట్లే. అయితే చెప్పుకోవాల్సిన వాళ్ళకి చెప్పుకున్నావు. ఎవరికి అంటే యేసయ్యకు చెప్పుకున్నావంట. యేసయ్య ఒక విషయం చెప్పమన్నాడు నీతో. అతి త్వరలోనే గొప్ప విజయం నీకు రాబోతుంది. ఎందుకు ఏడుస్తున్నారు? భూమి గురించి ఏడుస్తున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజు. గట్టిగా చప్పట్లు కొట్టాల. నీ భర్త చచ్చిపోయింది. నిజమేనా? చనిపోయింది. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య ఉన్నాడా? ఎంతకాలం నుంచి ఈ భూమి పోరాటం? 10 సంవత్సరాలు అయితే. 10 సంవత్సరాల నుంచి. కానీ దేవుడు 10 నిమిషాల్లో క్లియర్ చేయబోతున్నాడు. మీ మమ్మీ ఏడుస్తుంటే నీకు ఏడుపు వస్తుందా? దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఏమనిపించింది? అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు పిలిచాడు. ఏమనిపించింది ఈరోజు? దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఏ దేవుడు కావాలా నీకు? యేసయ్య. ఎంతకాలమైంది నాన్న చనిపోయి? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. ఎవ్వరు న్యాయం చేసేవాళ్ళు లేరు. సహోదరి రజిత, నీ భర్త చనిపోయాడు. నీ భర్త చనిపోయినాడు. నీ భర్త తరపున భూమి నీకు రాకుండా చేస్తున్నారు. నువ్వు ఏడుస్తున్నావు, ఇక్కడున్నావు. నువ్వు రాకపోతే నేనే వచ్చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. తారే నారే నరే నారే రే రా, తారే నారే నరే నారే రా, తారే రే తారే రే, తారే నారే నరే నారే రే రా, తారే నారే నరే నారా, తారే రా తారే నా. రజిత, నీ గుండెల్లో ఉన్న వేదన ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? అసలు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు. ఎవరు చెప్పినా నీ మాట వినట్లే. అయితే చెప్పుకోవాల్సిన వాళ్ళకి చెప్పుకున్నావు. ఎవరికి అంటే యేసయ్యకు చెప్పుకున్నావంట. యేసయ్య ఒక విషయం చెప్పమన్నాడు నీతో. అతి త్వరలోనే గొప్ప విజయం నీకు రాబోతుంది. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారు? భూమి గురించి ఏడుస్తున్నా. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్త చచ్చిపోయింది. నిజమేనా? చనిపోయింది. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? యేసయ్య. ఉన్నాడా? ఉన్నాడా? ఏ దేవుడు? యేసయ్య. గట్టిగా చెప్పు. యేసయ్య ఉన్నాడు. చెప్పు. యేసయ్యానికి స్తోత్రం. చెప్పు గట్టిగా. యేసయ్యానికి స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రం. నమ్ముతున్నావా యేసయ్య నీ కన్నీళ్లు చూస్తున్నాడని? మా నమ్ముతున్నానయ్యా. నమ్ముతున్నావా నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడని? నమ్ముతున్నానయ్యా. నేను సంవత్సరం అవుతుంది లైవ్ చూస్తాను కానీ లైవ్ చూస్తున్నావు కానీ రాలేకపోతున్నావు. నువ్వు కూడా అడిగినవా ఏంటి ఎవరినైనా? నేను ఎవరిని అడగలేదు. ఎవరిని అడగలేదు, డైరెక్ట్గా వచ్చేసినావు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. ఎంతకాలం నుంచి ఈ భూమి పోరాటం? 10 సంవత్సరాలు అయితే. 10 సంవత్సరాల నుంచి. కానీ దేవుడు 10 నిమిషాల్లో క్లియర్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నాకెవరు లేరు కదా ప్రభు అని ఏడుస్తున్నావు. అవునా? చెప్పమ్మా. అవును, ఎవరు లేరా? ఎవరు లేరు కదా ప్రభు. ఉన్న భర్త చనిపోయాడు కదా.
ఎందుకు ఏడుస్తున్నావు? నాకు 2 బిడ్డలు, ఈమె చిన్నామె. నువ్వు ఏడుస్తుంటే నీ కూతురు ఏడుస్తుంది. నేను 10 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాను. మా ఆయన చచ్చిపోయినాని మా బావ చేయించుకుంటూ సంతకం పెట్టమంటే అస్సలు పెడతలేడు. నువ్వేం చేస్తావో చేయని. నాకు లోన్ డబ్బులు వచ్చినా కూడా ఇస్తలేడు. నా పెద్ద బిడ్డని, ఆమెకు ఒక కొడుకు, ఆమెకు అదే భూమి ఇచ్చినాం. ఆ భూమి సంతకం పెట్టు, ఆమెకు ఇంకోటి 5 సంవత్సరం ఇక్కడనే వదిలిపెట్టిన. చాలా కొండంత బాధతో వచ్చావు, కొండంత వేదనతో వచ్చావు. నువ్వు అక్కడ ఏడుస్తుంటే ఇక్కడ నీ కూతురు ఏడుస్తుంది. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మా, భూమి రావట్లేదు. మీ మమ్మీ ఏడుస్తుంటే నీకు ఏడుపు వస్తుందా? దేవుడు పేరు పెట్టి పిలిచినప్పుడు ఏమనిపించింది? అన్ఎక్స్పెక్టెడ్గా దేవుడు పిలిచాడు. ఏమనిపించింది ఈరోజు? దేవుడు ఇక్కడ ఉన్నాడా? ఏ దేవుడు కావాలా నీకు? యేసయ్యా చెప్పు, 2 చేతులు పైకి లేపు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నా తండ్రి తరపున బంధువులు మమ్మల్ని పట్టించుకోకపోయినా, నువ్వు నన్ను పట్టించుకో యేసయ్యా. నీకు మంచి పేరు తీసుకొస్తా ప్రభు. నీకోసం నిలబడతాను ప్రభువా. నీ పరిచర్య కోసం నిలబడతాను ప్రభువా. నిలబడతావా? కావాలా యేసయ్యా నీకు? కృప కలుగును. దేవుడు మీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఎప్పుడు? ఎంతకాలమైంది నాన్న చనిపోయి? నాన్న చనిపోయి ఎప్పుడు? 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు. ఎవ్వరు న్యాయం చేసే వాళ్ళు లేరు. వాళ్ళు అలా చేస్తుంటే నీకేమనిపిస్తుంది? ఎవరు చెప్పిన కులంలో కూడా అడిపించిన ఏం చెప్తావు? ఇప్పుడు అదంతా కాదు. ఏ కులం విన్నా వినకపోయినా చెప్పవలసిన వాళ్ళకి చెప్పినావుగా. ఎవరికి చెప్పినావా? చెప్పిండు కాబట్టి పేరు వేడి పిలిచిండు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ తండ్రి బిడ్డలో ఉన్న వేదన దుఃఖం అంతా తొలగిపోవాలి. బిడ్డకు రావలసిన భూమి యేసు నామంలో రావాలి. అయ్యా ఒక్క చూపు వారి వైపు చూడయ్యా. ఎవరైతే ఆటంకం చేస్తున్నారో వారి వైపు చూడు ప్రభు. నీ కృప, నీ కనికరము బిడ్డలపై రిలీజ్ అవ్వునుగా. బ్లెస్ చేస్తురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృప కలుగునుగాక. యేసే నిరీక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు? థాంక్యూ లార్డ్. నీవు కలత